నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గౌతమి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బాలసదనం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పాలకుర్తి మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ తో డిమాండ్. సుల్తానాబాద్ మండలంలోని బాలసదనం వృద్ధాశ్రమం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మే 29న ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా బాలసదనం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్లోని బాలసదనం వృద్ధాశ్రమం తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మే 29న ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా బాలసదనం ప్రారంభోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో బీడబ్ల్యూఓ వేణుగోపాల్, సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆయుధాలు ఉన్నాయి. పాలకుర్తి మండలంలో బుధవారం నిర్వహించిన రైతులకు రాయితీపై పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని రైతులకు విత్తన సంచులు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరగడం, భూమి సారవంతం కావడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పొగలేని పొలం రోగం లేని గ్రామం అనే నినాదంతో పొలాల్లో పంట అవశేషాలు, గడ్డి కొయ్య కాల్చకుండా రైతులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గడ్డి తగలబెట్టడం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేలసారం తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఏఎంసీ చైర్మన్, కన్నాల సింగిల్ విండో చైర్మన్, వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీజీ కృష్ణ, కలెక్టరేట్ పరిపాలనా అధికారి బి ప్రకాష్, సి విభాగం సూపరింటెండెంట్ కుమారస్వామి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజయ్య, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకులు మెరుగు చంద్రయ్య, కొల్లూరు మహేష్ మాట్లాడుతూ ఈ నెల 31న మండలం పెద్దంపేట గ్రామంలోని ఏఐకేఎంఎస్ జిల్లా మహాసభలను జరుపుకోబోతున్నామని, మహాసభలో రైతు కూలీల ప్రతినిధులందరూ అధిక సంఖ్యలో సభను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం రైతులు ఐకేపీ సెంటర్ల వద్ద వడగాలుడు, అకాల వర్షాలు పడతాయని భయాందోళనకు గురవుతున్నారని, రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు ఐ రాజేశం, గుండేటి మల్లేష్, ఆర్ మల్లయ్య, కాదిసి లింగమూర్తి, శ్రీనివాస్ తదితర రైతులు పాల్గొన్నారు. 4వ మహాసభలను ఈ నెల 31వ జరిగే 4వ రైతు కూలీ సంఘం మహాసభలను అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ వెంటనే అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ వెంటనే అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం. పాలకులు,
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, మన రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఇవాళ నిన్న రాత్రి చూస్తే వరి రైతు అనేక కష్టపడి చేతికి వచ్చేటువంటి పంటను ఏ క్షణములో కూడా తన గుప్పు భయపడుతూ కాలం వెల్లదిస్తున్నటువంటి రైతాంగం ఇలా నిన్న పడ్డటువంటి వర్షాలు ఇలా ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యం చాలా ఘోరంగా తడిసి ముద్దలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఒక పక్క లారీలు రాకపోవడం కానీ, మరొక పక్క బారదాలు రాకపోవడం కానీ, దీనిపైన పాలకులు ఎవరు పట్టించుకుంటలేరు కనుక వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు కనుక రైతు అందరికీ అన్నం పెట్టేటువంటి రైతును ఆదుకోవడంలో ఇలా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీని వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం మేము వాళ్ళను వెంటనే ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 31 నాడు అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా కేంద్రమైనటువంటి దానిలో కరపత్రం ఆవిష్కరణ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి మహాసభను రైతు కూలీలు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ నుండి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ మహాసభలను ఈ నెల 31వ తారీఖున అంతర్గావ్ మండలం పెద్దంపేటలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ యొక్క 4వ మహాసభలను అధిక సంఖ్యలో రైతు కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఏదైతే రైతాంగం ఎప్పుడు అకాల వర్షాలు పడతాయో, ఎప్పుడు గాలి వానలు వస్తాయో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున వెంటనే ఈ యొక్క వరి ధాన్యాన్ని ఆ యొక్క ఐకేపీ సెంటర్ల కళ్ళ దగ్గరికి పోయి ఈ ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్ర వదిలి వెంటనే కొనుగోలు చేయాలని, తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కావున ప్రియమైన రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ నెల 31న అంతర్గావ్ మండలంలోని పెద్దంపేటలో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ మహాసభలను జరుపుకోబోతున్నాం కాబట్టి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, దిటి బాలరాజు, ఎండి ముస్తాఫా, ఆసిఫ్ పాషా, పెండ్యాల మహేష్, పి అరుణ్ కుమార్, దాసరి విజయ్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని సిపిఐ ఆఫీస్లో ముగ్ధుం భవన్ ప్రెస్ మీట్ సింగరేణి సమస్యలపైన ఈ మధ్య డిప్యూటీ సీఎం భట్టితో జరిగిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల సమావేశం వివరాలు మరియు ఏఐటీసీ యొక్క డిమాండ్స్ జరిపిన పోరాట కార్యక్రమాలను తెలియజేసిన గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు. ఇంకా ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమిరాజ్ కుమార్లు భవిష్యత్ కార్యక్రమాన్ని వివరించగా ఈ ప్రెస్ మీట్లో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా సింగరేణి పరిరక్షణ కొరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ రికగ్నైజ్డ్ యూనియన్గా ఉన్నటువంటి మా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ గారు, అదేవిధంగా సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు స్వామి గారు వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. నేను ఆ సంఘానికి గౌరవ అధ్యక్షుడు. ముఖ్యంగా సింగరేణి పరిస్థితి రోజు రోజుకి చాలా ఇబ్బందిదాయకంగా అవుతూ ఉంది. అందులో భాగంగా 150 సంవత్సరాల చరిత్ర కలిగింది సింగరేణి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎట్లా కార్మికులను తగ్గించాలి అనే ఒక ఆలోచన తప్పితే ఎట్లా దాని నుంచి వచ్చిన లాభాలు తీసుకోవాలి ఆ ఆలోచన తప్పితే మరొక ఆలోచన ప్రభుత్వాలకి కనపడలేదు. మేము ఏమంటున్నామంటే సింగరేణిని బతికించాలి. ముందు సింగరేణిని బతికించాలంటే కార్మికులు ఉండాలి. ఏ సంస్థ అయినా సరే కార్మికుల సంక్షేమం కోసమే సంస్థ ఉండాలి. తర్వాత ఆ సంస్థ ఉత్పత్తులు దేశ సంపదను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. దేశంలో అభివృద్ధి సంక్షేమం కోసం ఆ సంస్థలు ఉపయోగపడాలి. విద్యుత్ సంస్థ అయినా లేకపోతే బొగ్గు గనులైనా ఏదైనా సరే పరిశ్రమ అనేది రెండింటికి
విడదీయరానటువంటి అనుబంధం ఉంటుంది. ప్రజలు లేకుండా కేవలం లాభాలే కావాలి అనుకున్నప్పుడు ఏఐ తరాలు అయిపోయింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ పోతా ఉంది. అదే పద్ధతిలో ఏఐ లాంటి మెషిన్స్ పెట్టుకుని మొత్తాన్ని కార్మికులు తగ్గించుకుంటూ లాభాలు ఉంటే చాలు అనే ఆలోచన ప్రభుత్వాలకు కానీ యాజమాన్యానికి కానీ ఉండటానికి మంచిది కాదు. ఉండటం యాజమాన్యాన్ని ఇప్పుడు అనే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఏమైనా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదులు, స్లాటర్ హౌస్లను గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సంబంధిత వెటర్నరీ వైద్యుడు డాక్టర్ ప్రసాద్తో కలిసి పరిశీలించారు. సందర్భంగా బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు వివరించారు. వెటర్నరీ డాక్టర్ ధృవీకరణ పత్రం లేకుండా పశువులను వధించరాదని స్పష్టం చేశారు. వధ ప్రక్రియ సమయంలో పరిశుభ్రత, ప్రజారోగ్యం, చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రామగుండం కార్పొరేషన్లో అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే అధికారులు. మొన్న ఈ మధ్యనే కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు కుక్కలు కలవడం జరిగింది. అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల లక్ష్మీనగర్లోని 51 డివిజన్ బోర్ల బజార్లో ఈరోజు 8 సంవత్సరాల పాపను అతి దారుణంగా కుక్కలు కరవడం జరిగింది. దయచేసి కార్పొరేషన్ అధికారులు వెంటనే వీధి కుక్కల నుండి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. 51 డివిజన్ కార్పొరేషన్ ఆకారపు రేఖా మహేష్. పాలకుర్తి మండలంలోని ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆదేశాల మేరకు పాలకుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మేరుగు నరేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తిప్పని రాజకుమార్, కంకట శ్రీనివాస్, గోపు రామయ్య, కొలిపాక శంకరయ్య, రావుల చిన్నప్ప, వేల్కొండ సంపత్, పూసాల శంకరయ్య, జట్పట్ తిరుపతి, కొమిరి లక్ష్మణ్, మబ్బు సాయి కిరణ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. దానికోసమే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. ఒకవేళ కాకపోతే 100% ఇచ్చాను పోరాటం చేస్తాం. మరి మేము రోజు 15-20 రోజుల నుంచి ఉంటారు. ఇంకా 10 రోజులైనా ఇంకా 10 రోజులైనా ఇంక 20 రోజులైనా కానీ గిట్టం వస్తుంది. రోజు వచ్చింది మళ్ళీ ఇసురు నాన్నలు కొడితే ఇవాళ ఉరుముతాయి. ఇప్పుడు వర్షం పడతాం అనుకున్నాం. చెప్పు సరే అమ్మ, మేము దీనికోసం ఇప్పుడు ఎంఆర్ఓకి చెప్పినాం. కలెక్టర్ దగ్గరకు పోతా అని చెప్పారు. 2 రోజులలో కన్ఫామ్ కావాలని చెప్పారు. కావాలా బాంచాను కొద్దిగా అవుతాడు చేయండి. అయ్యారాల దండం మీద నీకే దండం బాంచాను కానీ కొద్దిగా తీసుకోకపోవడం అనేది వాళ్ళే అధికారులు. కాదే కొద్దిగా అవుతాడు చేయండి బాంచాను. కన్ను వేసుకొని కొట్టుకుపోయింది. చెప్పలేరు ఇక్కడికి రారా. అన్నదాత అయిన రైతు సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు పాలకుర్తి మండల పరిధిలోని అన్ని ఐకేపీ సెంటర్లను బీజేపీ మండల శాఖ సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో రైతుల నుంచి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని ఈ యొక్క సమస్యలను పాలకుర్తి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ద్వారా అందజేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఐకేపీ సెంటర్లో సరియాగు సౌకర్యాలు లేక రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కడైతే తేమ పేరుతో కటింగ్ చేయడం, అధికారులతో ఎవరైతే సంబంధాలు ఉంటారో వాళ్ళ రైతుదే ముందుగా పెట్టడం, కాంట బ్యాగ్స్ లేవని చెప్పడం, సరిపడా టార్పాలిన్ లేక ఇట్లాంటి ఇబ్బందులను మన కళ్ళ ద్వారా చూస్తున్నాం. కనుక ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిచి రైతుల కోసం త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడైతే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న సంకల్పంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక పలు సంక్షేమ కార్యక్రమాలను
రైతుల గురించి తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బంది చేసే విధంగా చూస్తుంది. ఎప్పుడు కూడా రైతుల పక్షాన పోరాటం చేసే ఏదైనా పార్టీ ఉందని చెప్తే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు 100% మా బీజేపీ పార్టీ రైతు పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్. గోదావరికని రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గౌతమి నగర్లో బుధవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత సమాజం ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సింగరేణి కార్మిక రైతు వ్యతిరేక చర్యలను ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై అక్రమ కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్యలు బుధవారం గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఆర్జీ1 ప్రెసిడెంట్ వడ్డేపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్ కమిటీ నాయకులు మోదుపల్లి రాజేశం, చెరకలపల్లి శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటరీలు దూట శేషగిరి, కోండ్ర అంజన్న, పల్లె సురేందర్, మాసాడి సాయి చరణ్, ఫిట్ సెక్రటరీలు మురళి, పులిపాక శంకర్, మీసరాజు, లక్ష్మణ్, రవీందర్, జోసఫ్, అఫ్సర్ పాషా, అభిషేక్, భాస్కర్, మల్లారెడ్డి, మహేష్, టీబీజీకేఎస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యమకారుడు ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదై అత్యధిక రోజు జైలు పాలై తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్పు పెద్దలు బాల్క సుమనన్న మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసు నమోదు చేయడానికి సిద్ధపడ్డది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలను, 6 గ్యారంటీలను ఇవాళ ఇప్పటికి కూడా సింగరేణిలో అమలు పరచలే. దాన్ని అమలు పరచడంలో వైఫల్యం పొంది దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి కార్మికులను, బొగ్గని కార్మిక సంఘ నాయకులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఒక తప్పుడు ప్రచారాన్ని తెరలేపింది. ఇవాళ తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ సాకారం కావడానికి ఏ రీతిలో అయితే పోరాటం చేసిండ్రో ప్రజలు, ఒక మిలిటెంట్ స్ట్రగుల్ చేయాలి, తద్వారా కార్మిక వర్గాన్ని మరింత చైతన్యపరిచి ఇవాళ సింగరేణి పరిశ్రమను కాపాడుకోవడం అంటే కొత్త బొగ్గు గనులు తీసుకురావాలి. దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధినిచ్చేటువంటి విధంగా ఇవాళ కేసీఆర్ హయాంలో పునరుద్ధరించబడినటువంటి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సింగరేణిలో అమలుపరిచే విధంగా పనిచేయాలనే దానికి చెప్పిన దాన్ని వక్రీకరించి దానికి అటు ఇటు జోడింపులు అవి ఇవి చేసి ఇవాళ ఆయన రైలు పట్టాలు కోయమన్నాడని, లేదా ఆఫీసులను తగలబెట్టమన్నాడని, పైసలు అవే వస్తాయని రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన చెప్పింది ఏంది, ఇవాళ మెడికల్ బోర్డు పెట్టకుండా 14 నెలలుగా 3000 మంది కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు. 8 నెలలుగా అన్ని రకాల మెడికల్ ఫిట్ అయిపోయి వారసులు ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వట్లేదు. 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి బకాయిలను ఇప్పటికీ ఇవ్వకపోవడం వల్ల సింగరేణి కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటిది అంటే, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడైన బాల్క సుమన్పై నిన్న తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం యొక్క జనరల్ బాడీ సమావేశంలో కార్మికులకు సంబంధించి 12 అంశాల మీద చర్చ నడుస్తున్న సందర్భంలో, తీర్మానం చేస్తున్న సందర్భంలో బాల్క సుమను సింగరేణి కార్మిక సమస్యలు ఇంత పేరుకుపోయబడ్డాయి కాబట్టి ఈ కార్మిక సమస్యలు నెరవేరాలంటే ఏదైతే జాతీయ సంఘాలు, గుర్తింపు సంఘాలు చెప్పుకుంటున్న ఏఐటీల పని విధానంను విమర్శిస్తూ దీనికి పోరాటమే శరణమని చెప్పింది తప్ప దీన్ని కాలబెట్టండి, పట్టాలు పోయండి అని ఒక ట్రోల్ చేసి బాల్క సుమన్ను బదనాం చేసే చర్యలు చేస్తున్నారు. కాబట్టి అతని మీద ఇవాళ ఆబిడ్స్లో ఇంకా మన వేరే పోలీసుల్లో కూడా కేసు నమోదు చేశారు.
ఈ కేసు నమోదు చేయడము, అతని మీద ఈ విధంగా ట్రోల్ చేయడం ముందుగా తీవ్రంగా టీబీసీ కేసు ఖండిస్తున్నది. ఇకపోతే ఏదైతే గుర్తింపు సంఘం అని చెప్పుకుంటున్న ఏఐటీసీ, ప్రాంతీయ సంఘం ఐఎన్టీసీలు సింగరేణి కార్మిక సమస్యలు పట్టించుకున్నది లేదు. ఈ పట్టించుకోవాలనే దాని మీద మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టాం తప్ప అక్కడ ఏ విధంగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే సుమన్ గారు వ్యవహారం చేసిన మాట్లాడి కానీ ఏదో చేయాలి, ఏదో చేస్తామనేది ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్తో బదనాం చేసే చర్యలు చేస్తుంది కాబట్టి అతని చర్యలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చర్యలు కూడా తెలంగాణ భూమిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా ఖబర్దార్ వాళ్ళ సుమన్ మీద ఎటువంటి కేసులు పెట్టినా, ఎటువంటి హరాస్మెంట్ చేసినా టీబీసీ కేసు సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందని తెలియజేస్తుంది. తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం సెంట్రల్ కౌన్సిల్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ హరీష్ రావు గారు సింగరేణి వెబ్సైట్ నుంచి తీసుకున్న వివరాల ప్రకారం మొత్తం సింగరేణి వ్యాప్తంగా డంపింగ్ యార్డుల్లో కానివ్వండి, మైన్ల మీద కానివ్వండి, ఓసీలలో కానివ్వండి మొత్తంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ రిజర్వ్ ఉన్నట్టుగా సింగరేణి వెబ్సైట్లో చూపించారు. కానీ వాస్తవంగా మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే ఎక్కడ కూడా గ్రౌండ్ స్టాకు సింగరేణి యాజమాన్యం చెప్తున్నట్టుగా లేదు. 16,000 కోట్ల కోల్ నిల్వ ఏదైతున్నదో ఫీల్డ్లో చూస్తే వాస్తవంగా అంత లేదు అనేది మేము ఒక అభిప్రాయానికి వచ్చినాం. అంటే సింగరేణిలో అవినీతి అనేది విశృంఖలంగా ఇలా స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి సింగరేణిలో ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేలు ఏదైతున్నదో వాళ్ళు చెప్పినట్టుగా సింగరేణి యాజమాన్యం తలాడిస్తూ మొత్తం సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతున్నది. మోడీ కాళ్లు పడతారో మెడలు వంచుతారో రైతులను ఆదుకోండి అంటూ బీజేపీ నాయకులకు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హితవు పలికారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య బ్రతుకుని మరింత కష్టతరం చేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం తెరలేపిందన్నారు. రైతులను నట్టేట ముంచుతూ రైతు గోసా పేరిట బీజేపీ భరోసా కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మండల సర్పంచ్లు, మార్కెట్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో సామాన్యుని బ్రతుకును చాలా కష్టతరం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం ఒకవైపు మొదటితో వెక్కిరిస్తూ నోటితో నవ్విన చందంగా సామాన్యుని బ్రతుకును భారం చేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను ఏ విధంగా పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దిశగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ దాన్ని మరలించడానికి, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ బీజేపీ రాష్ట్రంలో రైతు గోసా, బీజేపీ భరోసా అనే ఒక కార్యక్రమం చేపట్టింది. అలా రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ దగ్గరనో, బీఆర్ఎస్ దగ్గరనో పాఠాలు నేర్చుకునే స్థితిలో లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయింది తడవుగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటున్నా. అదే మాదిరిగా అప్పుల కుప్పల్లో, అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులను కాపాడాలి, వారిని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేయాలి, వ్యవసాయం దండగా కాదు పండగ మార్చాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది కూడా ఇలా రాజశేఖర రెడ్డి గారి వల్ల. అదే స్థితిలో ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా వడ్లు కొనుగోలు చేపట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర అందాలి,
ఇవాళ రైతులు దళారుల చేతుల్లో మోసపోకూడదని చెప్పి ఇటువంటి అనేక పథకాలు, బృహత్తరమైన పథకాలు రైతుకు వెన్నంటే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అదే మాదిరిగా ఈ రోజు కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ యొక్క దుష్ట దురహంకార అవినీతి పరిపాలనను చూసిన తర్వాత ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏరుకోరు తెచ్చుకున్నారు. ఇవాళ ఎలక్షన్ల ముందు అనేకమైన హామీలు ఇచ్చినాం, మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అప్పుల ఊబిలో నెట్టినప్పటికి కూడా ఏ ఒక్క మాటను కూడా తప్పకుండా వచ్చిందే తడవుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా, ట్యాక్స్ల ద్వారా ఆ రోజు రైతులను నట్టేట ముంచి నడి బజార్లో ఇవాళ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం క్వింటాలకు 12 నుంచి 15 కిలోలు కోతలు పెడితే ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సంఘాలకు ఇచ్చి ఇవాళ బస్తాకు బస్తానే తీసుకుని పండించిన పంటను అమ్మగానే 3 నుంచి 5 రోజుల్లోనే డబ్బులు వేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇవన్నీ జరుగుతుంటే ఇలా బీజేపీ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అనేకమైన ఆటుపోట్లకు గురవుతూనే అష్ట కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పండించిన ప్రతి గింజను కూడా కొనే దిశగా ప్రభుత్వం ఇలా చర్యలు చేపట్టింది. కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేసే దిశగా ఈ పార్టీలు ఇవాళ 2, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇవి 2 కూడా ఒకటే. ఇవాళ రైతుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నాయి. ఇవాళ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ ఏం కనబడలే. ఇవాళ రైతులు హాయిగా మంచిగా పంట నమ్ముకుంటుంటే వాళ్ళకి ఇలా అనేకమైన కష్టాలు కనబడుతున్నాయి. ఇలా బీజేపీ నాయకులకు అందరికీ కూడా నేను ఒకటే సవాలు విసురుతున్నా. అయ్యా, రైతులకు పార్టీలు లేవు, రైతులకు రాజకీయ రంగు పులమకండి. మీరు రైతులను బాగా కోరుకున్నట్టయితే ఇలా బీజేపీ నాయకులు ఏదైతే రైతు కోసా బీజేపీ భరోసా చేపడుతున్నారో ఇక్కడ ఉన్న మీ 8 మంది ఎంపీలు పోయి మోడీ కాళ్లు పట్టుకుంటారా, మోడీ మెడలు వంచుతారా? ఈ ప్రాంతానికి రావాల్సిన యూరియాను సకాలంలో వచ్చే ఏర్పాట్లు చేయండి. మీరు పోయినసారి యూరియా కొరత అంతా కూడా మీ యొక్క నిర్వాహకం వల్లనే ఏర్పడేది. వాళ్ళ ఇంకోటి మోడీ గారిని అడగండి. మీరు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు 96 లక్షల మెట్రిక్ టన్నుల వరిని దక్షిణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం ఉత్పత్తి చేస్తుంటే మీరు కొంటుంది ఎంత? 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటారు. మరి ఈ వివక్ష తెలంగాణ ప్రాంతం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎందుకు వహిస్తుందని చెప్పి మోడీ గారిని అడగండి. అలా ఉత్తర భారతంలో పండించిన ప్రతి గోధుమ గింజను ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఇవాళ మరి తెలంగాణ ప్రాంతంలో మాకున్న వనరుల ద్వారా గాని, ఇక్కడ ఉన్న వాతావరణం ద్వారా గాని మా రైతులు పండించేది ఇలా వరి పంట. ఆ వరి పంటను ప్రతి గింజ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గౌతమినగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బాలసదనం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పాలకుర్తి మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ గౌడ్ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.